Hello and welcome to Rathod Science Academy. So, ఈ రోజు మనం ఈ క్లాస్లో 26 ఆగస్ట్ 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ ఒక అరౌండ్ 8 ఆర్టికల్స్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ నిన్న చెప్పిన క్లాస్లో ఉన్న ఆర్టికల్స్ ఈరోజు చాలా వరకు మన పేపర్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో వాటిని తీసుకోకుండా వేరే వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి టైటిల్ ఏం చెప్తుంది అంటే సిబిఐ కంప్లీట్స్ పాలీగ్రాఫ్ టెస్ట్ ఇన్ కోల్కతా రేప్ మర్డర్. సో మనందరికీ తెలుసు ఆర్జికర్ హాస్పిటల్లో ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎవ్రీడే ఎక్కడో చోట నేను చెప్తూనే ఉన్నాను. సో ఈ కేసులో ఏంటి అంటే ఇప్పుడు సిబిఐ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన రెండు పదాల మీద. ఫస్ట్ వచ్చేసి సిబిఐ అండి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాలీగ్రాఫ్ టెస్ట్. సో ఏదైనా సరే ఆర్టికల్ చదివినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ టైటిల్ అట్లీస్ట్ 2 times అయినా చదవాలి. చదివిన తర్వాత అందులో ఉన్న కీవర్డ్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కీవర్డ్ని తీసుకొని మనం అనలైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇదండి అసలు మీరు న్యూస్ పేపర్ చదివే విధానం. సో ఇక్కడ 2 కీవర్డ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే సిబిఐ అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే పాలీగ్రాఫ్ టెస్ట్. సో ఈ టాపిక్స్ వచ్చేసి మనం ఏ సబ్జెక్ట్లో చదువుకుంటాము అంటే సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, సో ఇది మనం జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదవడం జరుగుతుంది. సో మనకు పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటుంది, అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటుంది కదా. సో ఈ సిబిఐ వచ్చేసి మనకి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కింద వస్తుంది అనమాట. సో అసలు సిబిఐ అంటే ఏంటి, ఎంతమంది ఉంటారు, ఏ యాక్ట్ లేకపోతే ఎలా అసలు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. అండ్ పాలీగ్రాఫ్ టెస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కదా. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. అట్లాంటప్పుడు మన దగ్గర కూడా ప్రాపర్గా మనకు ఒక ఎవిడెన్స్ అనేది ఎలా వస్తుంది, లేకపోతే ఏవే టెస్ట్లు ఉన్నాయి, అది నిజమా కాదు తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి అన్నప్పుడు ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఏ క్రైమ్ సినిమాస్ కానీ మూవీస్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ చూసినట్లయితే సో అక్కడ ఏంటి అంటే క్రైమ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసులు ఏంటంటే లై డిటెక్టర్ టెస్ట్ అంటారు. అవునా, అతను చెప్పేది కరెక్టా కాదా అని. సో ఆ లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఇది పాలీగ్రాఫ్ టెస్ట్ అని అనడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో తెలుసుకుంటాం. సో ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ అనేది మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ దీన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ఉంది అంటే సిబిఐ అనేది ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. ఇక్కడ ఏంటి అంటే ఈ కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మనకు అర్థమైంది. ఎందుకంటే ఆ బాడీలో అరౌండ్ 150 grams ఆఫ్ సెమెన్ ఉంది కాబట్టి చాలా మంది అయితే ఇన్వాల్వ్ ఉన్నారు, చాలా మందికి ఇన్సిడెంట్స్ కనెక్షన్ ఉంది అని చాలా వరకు మనకు న్యూస్ లో వస్తూనే ఉంది. సో అందుకని ఏంటి అంటే అరౌండ్ 7 పీపుల్కి ఈ కేసుతో కనెక్షన్ ఉన్న వారికి ఇక్కడ సిబిఐ అనేది ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ అని నిర్వహించడం జరిగింది అని ఇక్కడ న్యూస్లో వచ్చింది. కాబట్టి మనం ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ పాలీగ్రాఫ్ టెస్ట్ని మనం లై డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటాము. ఈ ప్రొసీజర్లో ఏంటి అంటే అసలు మన బాడీ ఎలా ఫంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిజం మాట్లాడేటప్పుడు హార్ట్ బీట్ అనేది నార్మల్గా ఉంటుంది, కానీ అబద్ధం మాట్లాడినప్పుడు లేకపోతే ఏదైనా చెప్పి దాన్ని కవర్ చేసుకునేటప్పుడు గుర్తుపడతారా లేదా అని చెప్పి మన హార్ట్ బీట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ పాలీగ్రాఫ్ టెస్ట్లో బ్లడ్ ప్రెషర్ కానీ పల్స్ రేట్ అంటే హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది అని, అండ్ నెక్స్ట్ వచ్చి రెస్పిరేషన్, అలాగే స్కిన్ కండక్టివిటీ. సో ఇవన్నీ టెస్ట్ చేస్తారు, ఇవన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్ని ఎక్విప్మెంట్ అంతా పెట్టేస్తారు, సో మీరు కామ్ అయిపోతారు. తర్వాత మీరు ఏంటంటే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏమైనా మీ బాడీలో చేంజ్ అనేది తెలుస్తుందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ చేంజ్ ఉంటే కంపల్సరీ మీరు తప్పు చెప్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఓకే, సో ఇదండి ఈ పాలీగ్రాఫ్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి అక్యురసీ కరెక్ట్ 100% మనం తీసుకోవచ్చా అని అన్నట్లయితే ఏ పాలీగ్రాఫ్ టెస్ట్ అయినా సరే, నార్కో టెస్ట్ అయినా సరే 100% సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్. కానీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర వేరేది ఏది లేదు కాబట్టి వీఆర్ టేకింగ్ దాట్ అట్లీస్ట్ మన బాడీలో చేంజెస్ అనేది రికగ్నైజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది కాబట్టి. సో
ఇది తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆర్టికల్, లాస్ టు కర్బ్ క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ మేడ్ స్ట్రిక్టర్ సేస్ మోదీ ఇన్ మహారాష్ట్ర. సో మన ప్రైమ్ మినిస్టర్ మహారాష్ట్రలో ఒక ర్యాలీలో ఉన్నారు కదా, లఖపతి దీదీస్ ర్యాలీ. సో అందుకని ఏంటి అంటే అక్కడ అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి, అవి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎలా యూజ్ అవుతున్నాయి, అలాగే జెండర్ బేస్డ్ వాయిలెన్స్ మీద మన ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న స్టెప్స్ ఏంటి, లేకపోతే మన ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టెప్స్ ఏంటి. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినట్లయితే కంపల్సరీ ఇక్కడ నేను యూజ్ చేసిన వర్డ్స్ మీరు డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే మీకు అయితే మంచి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో యూపీఎస్సీలో అసలు టార్గెట్ ఏంటి అంటే ప్రిలిమ్స్ కాదు, మెయిన్స్. సో మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వస్తే అంత మంచి క్యాడర్, అంత మంచి ర్యాంక్ అనేది మీకు వస్తుంది. కాబట్టి మెయిన్స్ మీద ఆల్వేస్ మీ ఫోకస్ అనేది ఉండాలి. సో ఎలా మెయిన్స్ ఆన్సర్ రాయాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, సో వాటి మీద మీ ఫోకస్ అనేది ఉండాలన్నమాట ఎప్పటికైనా. సో ఇప్పుడు మీరు ఆర్టికల్ చూసుకుంటే ఇది ఏంటంటే లాస్ అగెయిన్స్ట్ ఉమెన్. ఓకే, క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ తగ్గించడానికి మన దగ్గర ఎలాంటి లాస్ ఉన్నాయి వాటి మీద అండి. సో ఒక్కసారి మనం ఇది క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ టాపిక్ వచ్చేసి క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్లో కనెక్ట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ జిఎస్ పేపర్ 2లో పాలిటీ ఉంటుంది కదా. సో ఉమెన్ అగెయిన్స్ట్గా క్రైమ్స్ జరిగినట్లయితే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేది వయలేట్ అవుతాయి. సో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ చదువుకుంటాము, జిఎస్ పేపర్ 2లో. ఓకే, అదే పాలిటీలో ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి మన రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏ ఆర్టికల్స్ వస్తాయి ఫండమెంటల్ రైట్స్ అవి చూసుకోవాలి, అండ్ ప్రతి ఒక్క ఆర్టికల్ ఏంటో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రతి ఒక్క ఆర్టికల్కి ఉన్న ఎగ్జామ్షన్స్ ఏంటి, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫండమెంటల్ రైట్స్లో ఇండియా వాళ్ళకి ఇచ్చేవి ఏంటి, ఫండమెంటల్ రైట్స్లో మళ్ళీ ఫారినర్స్కి ఇచ్చేవి ఏంటి, ఆ ఆర్టికల్స్ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓకే, ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వచ్చేసి మన జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంటుంది కదా. అక్కడ కూడా మనం ఎలా ఈ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ కనెక్ట్ చేసుకుంటాము అంటే ఇలా క్రైమ్స్ జరగడం వల్ల సొసైటీ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి. సో నెక్స్ట్ తరాలని అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని స్కూల్కి పంపించడం చేస్తారా, కాలేజ్కి చేస్తారా, అసలే మనకి ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది హైయర్ ఎడ్యుకేషన్లో, ఎకానమీలో అని చదువుకుంటూనే ఉన్నాం. సో దాని మీద ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అది చూసుకోవాలి. అండ్ అదే కాకుండా మనకి జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ ఉంటుంది. గవర్నెన్స్లో ఏంటి అంటే మన దగ్గర ఏమేమి లాస్, ఏమేమి చట్టాలు ఉన్నాయి, అదే కాకుండా ఏమేమి పాలసీస్ తీసుకొచ్చారు, సో రీసెంట్గా ఏమైనా అడ్వాన్స్మెంట్స్ గవర్నమెంట్ తీసుకొస్తే అవి ఏంటి, ఓకే, ఇవన్నీ చూసుకోవాలి. అదే కాకుండా క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ జరగడం వల్ల మన ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది. ఓకే, సో ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా తీసుకొని అసలు ఉమెన్ ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఎకానమీలో, తక్కువ ఎకానమీలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాటికి రీజన్స్ ఏంటి, సో వీటిని ఎలా అరికట్టాలి, వీటిని ఎలా పెంచాలి, సో ఇవన్నీ చూసుకుంటే సరిపోతుంది. సో ఒకసారి మనం కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్ స్ట్రిక్టర్ లాస్ని అనౌన్స్ చేశారు. ఎందుకంటే మనం క్రైమ్స్ అగెయిన్స్ట్ ఉమెన్ని తగ్గించాలి అన్నట్టు మన ప్రైమ్ మినిస్టర్ అనేది చెప్పడం జరిగింది. సో మన ప్రైమ్ మినిస్టర్ దేని మీద ఫోకస్ చేశారు అంటే అసలు మెంటాలిటీ, అసలు ఇలా అట్రాసిటీస్ జరగడానికి గల మెంటాలిటీని మనం తీసి పడేయాలా. అందుకని ఏంటి అంటే ఈ ఎఫ్ఐఆర్స్ తీసుకొచ్చారు. ఈ అంటే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్స్ తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా క్రైమ్ జరిగింది అగెయిన్స్ట్ ఉమెన్, సో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైల్ చేయాలి అలా అనుకోడు కదా. చాలామంది ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే చాలామంది భయపడతారు. సో అలా భయపడకుండా ఉండాలి అంటే డైరెక్ట్గా ఇంట్లో కూర్చొని వాళ్ళు కంప్లైంట్ని ఫైల్ చేయడానికి వీలుగా ఈ ఎఫ్ఐఆర్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఇలాంటి రీఫార్మ్స్ తీసుకొచ్చారు. సో అలా ఏంటంటే జస్టిస్లో కూడా షిఫ్ట్ అనేది కనిపిస్తుంది అని అర్థమవుతుంది. అదే కాకుండా మన యొక్క గవర్నమెంట్ అనేది ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా ఫోకస్ చేశారు. ఎందుకు అంటే ఉమెన్ అసలు క్రైమ్స్ జరుగుతున్నాయంటే ఉమెన్ వీక్ అని అంటున్నారు. అండ్ యాక్చువల్లీ మనం ఉంది పేట్రియార్కల్ సొసైటీ, అంటే మేల్ డామినెంట్ సొసైటీలో ఉన్నాము.
సో మెయిల్ డామినెంట్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఏంటంటే ఫీమేల్కి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ అనేది లేదు, ఇండిపెండెన్స్ లేదు, ప్రతిదానికి కంపల్సరీ మేల్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది డెవలప్ అయ్యాయి కదా, ఎస్హెచ్జీస్. వాటిలో గవర్నమెంట్ ఫండ్ అనేది కూడా చాలా ఎక్కువ తీసుకురావడం జరిగింది. ఎలా అంటే 2,500 కోట్ల రూపాయలని ఇక్కడ ఎస్హెచ్జిలో పెట్టడం జరిగింది. కాబట్టి మన ఉమెన్ ఎంపవర్మెంట్ని ఇంకా పుష్ చేయడానికి మనకి చాలా ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నమెంట్ ఇవన్నీ చూస్తుంటే మనకి ఏం తెలుస్తుంది అంటే గవర్నమెంట్ ఒక కమిట్మెంట్తో ఉన్నారు అని అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మన దేశంలో ఇక్కడ జెండర్ బేస్డ్ వయలెన్స్ అనేది పెరుగుతుంది, జెండర్ ఈక్వాలిటీ అనేది చూడడం లేదు, మనకి ఇన్ఈక్వాలిటీ అనేది చాలా పెరిగిపోతుంది మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో. అందుకే మన గవర్నమెంట్ అందుకు షిఫ్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ షిఫ్ట్లో ఏంటి అంటే ప్రాపర్గా పనిష్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు, చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్ మెజర్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అలాగే సొసైటీ యొక్క యాటిట్యూడ్ని కూడా చేంజ్ చేయాలి, అలాగే మన ఉమెన్ సేఫ్టీ మీద ఫోకస్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. దానివల్ల అందరికీ ఈజీగా జస్టిస్ అనేది యాక్సెస్లో ఉంటుంది అండ్ దానివల్ల స్టిగ్మా అనేది తగ్గుతుంది. అలాగే క్రైమ్స్ రిపోర్ట్ చేయడంలో కూడా మనకి ఇబ్బందులు అనేది ఉండవు అండ్ ఈవెన్ చాలా వరకు క్రైమ్స్ అనేది రిపోర్ట్ చేయడానికి కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ఇలా జెండర్ బేస్డ్ వయలెన్స్కి మూల కారణం ఏదైనా ఉందా అంటే అది ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, అలాగే అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల. అందుకే ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ లా అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సొసైటల్ చేంజ్ తీసుకురావడానికి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, మనం ప్రాపర్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది చేయాలన్నట్టు వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం లేదండి, ఇంతకుముందు చెప్పాను కదా ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో కూడా ఎక్కువ వరకు ఫండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి సో వాళ్ళకి ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఉంటుంది, ఫినాన్షియల్గా కూడా వీక్ అనేది కాదు, ఉమెన్ అనేది పవర్ఫుల్ అనేది చెప్పడం వల్ల ఏంటంటే ఎంతో కొంత మేరకు మనం ఈ వయలెన్స్ని తగ్గించడం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లీగల్ రీఫార్మ్స్. సో మనము ఏంటి అంటే కొత్త రకమైన లాస్ని తీసుకురావడం వల్ల ఏంటి అంటే మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం దీన్ని తగ్గించవచ్చు. అండ్ ఈవెన్ మీరు కంపల్సరీ రాయాల్సింది ఏంటి అంటే జీరో టాలరెన్స్ పాలసీ. సో ఎందుకంటే రీసెంట్గా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ప్రతి స్టేట్లో ప్రతి యూనియన్ టెరిటరీలో స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలి 2021 రూల్స్. ఎస్పెషలీ స్కూల్స్ అనేవి ఎన్వైరన్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే కాకుండా సేఫ్ హెవెన్స్గా మనం రిప్రజెంట్ చేయాలి అని చెప్పి, సో అలా మనం జీరో టాలరెన్స్ పాలసీని కూడా తీసుకురావాలి అన్నట్టు అయితే మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. సో ఎలాంటి సెక్షువల్ క్రైమ్ అయినప్పటికీ అయితే కూడా మనం ఏంటంటే జీరో టాలరెన్స్ పాలసీ, ఎవరైనా సరే వారికి శిక్ష పడాల్సిందే, సో టాలరేట్ చేసేదే లేదు అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ప్రాపర్గా ప్రతి ఒక్కరు అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకోవాలి, స్టేట్ గవర్నమెంటే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో లోకల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ అనేది ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకున్నట్లయితే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అరికట్టచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని కరెక్ట్గా రాస్తే మీకు అరౌండ్ 5 to 6 పాయింట్స్ అవుతాయి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూద్దామా. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే కేరళ గవర్నమెంట్ టు హోల్డ్ పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ ఇన్ వేనాడ్. సో ఇక్కడ మీరు కీవర్డ్ ఏంటి అంటే పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్. ఓకే, ఏంటండి అది పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్. సో ఈ టాపిక్ని మనం ఎక్కడెక్కడ చదువుకుంటాము అంటే మనకి జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి మనం డిఎం సైకిల్ చదువుతాము, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్. ఈ సైకిల్లో ఏంటంటే డ్యూరింగ్ డిజాస్టర్, ఓకే, ప్రీ డిజాస్టర్ అండ్ ఆఫ్టర్ డిజాస్టర్. ప్రీ డిజాస్టర్ and during disaster and next ఏంటంటే post disaster. తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అవన్నీ చదువుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి జిఎస్ పేపర్ 1లో జియోగ్రఫీ ఉంటుంది కదా,
సో అక్కడ కూడా ఇండియాలో వల్నరబిలిటీ మ్యాప్ గురించి చూస్తాము. సో ఎక్కడ ఏ ఏరియాస్లో మనకి డిజాస్టర్ అనేది రావచ్చు అన్నట్టయితే మనకి మ్యాప్ వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3లో ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఎలా వస్తున్నాయి వాటికి ఎగ్జాంపుల్. అదే కాకుండా ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి డిజాస్టర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే క్లౌడ్ బస్ట్ కానివ్వండి, హీట్ వేవ్స్ కానివ్వండి, అండ్ ఇప్పటిసరికి ల్యాండ్ స్లైడ్స్ అవనివ్వండి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఎగ్జాంపుల్స్ అని రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈవెన్ జిఎస్ పేపర్ 2 పాలిటీలో కూడా మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పాలిటీలో ఎలా అంటే మీకు లక్ష్మీకాంత్ చదువుతున్నట్లయితే మీరు సెంటర్ స్టేట్ రిలేషన్ అనే చాప్టర్ ఉంటుంది. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనకు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్, ఫినాన్షియల్ రిలేషన్స్ చదువుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇలా డిజాస్టర్ చదివినప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ అనేది వస్తాయన్నమాట. అవి వచ్చేసి మనకి ఫినాన్షియల్ రిలేషన్స్లో భాగంగా మనం చదువుకుంటాం అనమాట. సో ఈ టాపిక్స్ అన్నీ మనం ఇదొక్క జస్ట్ ఒక పోస్ట్ డిజాస్టర్ నీడ్ అసెస్మెంట్లో కూడా చదువుకోవడానికి వీలుగా ఉందని చెప్పడానికి ఇవన్నీ అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అసలు పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ అంటే ఏంటి, దాని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే కేరళ గవర్నమెంట్ ఈస్ ఆల్ సెట్ టు బిగిన్ ఏ పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ ఇన్ ల్యాండ్ స్లైడ్స్ అఫెక్టెడ్ ఏరియా. సో రీసెంట్గా వైనాడ్ అనే ప్రాంతంలో కేరళలో మనకి ల్యాండ్ స్లైడ్ అనేది తెలుసు కదా. సో ల్యాండ్ స్లైడ్ అయిన తర్వాత అంటే ఆఫ్టర్ డిజాస్టర్ అంటే పోస్ట్ డిజాస్టర్ మనం అసెస్మెంట్ అనేది చేయబోతున్నాము. ఎందుకు అంటే అసలు యాక్చువల్లీ మనకి అసెస్మెంట్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంది అసలు, ఎందుకు అంటే మనకి డ్యామేజ్ ఎంత అయిందో డిఫైన్ చేయొచ్చు, మన రీకవరీ చేయడానికి గల స్ట్రాటజీ ఏమేమి కావాలో తెలుసుకోవచ్చు, అలాగే రీకన్స్ట్రక్షన్ ఎలా చేయాలో అర్థమవుతుంది, అండ్ అలాగే మనకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఫినాన్షియల్గా కాస్ట్ అవుతుంది అని కూడా మనం ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట డిఫరెంట్ సెక్టార్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఫండ్ అనేది ఎలా వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అంటే వాళ్ళకి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి కదా. ఆ రిపోర్ట్ కింద మనం ఈ పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కంపల్సరీ అండి, మనకి ఫండ్స్ కావాలి సెంట్రల్ నుంచి అంటే కంపల్సరీ మ్యాండేటరీగా ఇదైతే యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇది పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్మెంట్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేసిన మెథడాలజీ అండి. ఎస్పెషలీ ఫిజికల్ డ్యామేజ్ ఎంత అయింది, ఎకనామిక్ లాస్ ఎంత అయింది, కాస్ట్ ఆఫ్ మీటింగ్ రికవరీ ఎంత అవుతుంది, సో గవర్నమెంట్ ఎంత ఫండ్ ప్రొవైడ్ చేయాలి అవన్నీ తెలుస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే జాయింట్ ప్రొడక్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఇన్వాల్వ్ అవుతుంది, అలాగే వరల్డ్ బ్యాంక్ ఉంది, అలాగే యుఎన్డిజి అంటే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ గోల్స్. సో ఇవన్నీ కలిపి వచ్చిన జాయింట్ ప్రోడక్ట్నే మనం దీన్ని అంటున్నాము. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది అనేది ఆర్డినరీ అసెస్మెంట్కి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ జరిగిన డ్యామేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దానివల్ల మ్యాక్రో లెవెల్ ఆఫ్ ఎకానమీ ఎలా హిట్ అయిందో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్ ఆన్ అవర్ జీడిపి, ఇంపాక్ట్ ఆన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ బడ్జెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందని చెప్పి మైక్రో ఎకనామిక్ లెవెల్లో చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే రియాలిటీ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్ప్లాయిటేషన్ యాజ్ ఎ స్ట్రక్చరల్ ప్రాబ్లం. ఇక్కడ రియల్ లైఫ్ అని చెప్తున్నారు కదా, రియల్ అంటే ఏంటంటే బిహైండ్ సీన్, ఇట్ ఇస్ నాట్ రియాలిటీ, రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా అవ్వనివ్వండి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ థింగ్స్ అన్ని వచ్చేది రీల్లో. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా హేమా కమిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హేమా కమిటీ రిపోర్ట్ దేని గురించి అంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. ఓకే, ఇది వచ్చేసి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే అసలు ఈ రిపోర్ట్ అసలు ఏం చెప్పింది, దీని యొక్క హైలైట్స్ ఏంటి, ఈ రిపోర్ట్ యొక్క హైలైట్స్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి మీకు జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో చదువుకుంటారు, అలాగే జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో చదువుకుంటారు. అలా డిఫరెంట్ టాపిక్స్ని మీరు కనెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది.
సో అసలు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో సెక్షువల్ అబ్యూజ్ ఉంది అని ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సెక్షువల్ అబ్యూస్ ఇన్ ఫిల్మ్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే, సో ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఉమెన్కి జాగ్రత్త లేదు అని క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు లేకపోతే జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్ కేస్ స్టడీ రాస్తున్నప్పుడు కానీ మీకు ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ కింద వస్తే మాత్రం కంపల్సరీ హేమా కమిటీ రిపోర్ట్ అనేది చూసుకుంటే సరిపోతుంది. సో ఒక్కసారి మనం దీన్ని క్లియర్గా చూసినట్లయితే ద ఫైండింగ్స్ ఇన్ ద కే హేమా కమిటీ రిపోర్ట్ మస్ట్ పేవ్ ద వే ఫర్ రీఫార్మ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో రీఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి ఈ హేమా కమిటీ అనేది చెప్పడం జరిగింది. అసలు ఈ హేమా కమిటీలు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే సరే క్లియర్గా చూద్దాము. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఏంటంటే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్తుంది. మలయాళం అనే కాకుండా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా సరే, ఈవెన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా సేమ్ ఇవే ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూనే ఉంటాయి. సో మీరు చూసుకున్నట్టయితే సెక్షువల్ అబ్యూస్ ఉంది అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఏంటి అంటే వాళ్ళకు ఒక వర్క్ ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ సెక్షువల్గా సంథింగ్ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటి అంటే ఉమెన్ వాళ్ళ యొక్క ప్రైవసీ మీద కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ షేమ్ఫుల్ యాక్ట్స్ అనేది కొన్ని చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళ కెరియర్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. కాస్టింగ్ కౌచ్ అంటే ఏం లేదండి, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వాలి అంటే కంపల్సరీ వాళ్ళు ఫోర్స్గా అయినా సరే సెక్షువల్ ఫేవర్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో దీన్ని కాస్టింగ్ కౌచ్ అంటారు. సో ఈవెన్ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చెప్పినప్పుడు కూడా చాలా మంది ఓపెన్గా చెప్పారు, ఎస్ కాస్టింగ్ కౌచ్ అని తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది అని. సో వాళ్ళకి జాబ్ రోల్స్ కావాలి అంటే, లేకపోతే ఒక మూవీలో మంచి ఆర్టిస్ట్ పొజిషన్ కావాలి అంటే, లేకపోతే మూవీలో ఒక సీరియల్లో కూడా మెయిన్ లీడ్ రోల్ అలా కావాలి అంటే కూడా కంపల్సరీ కాస్టింగ్ కౌచ్ అయితే ఉంది అని చెప్తున్నారు. సో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆఫెన్గా ఏంటంటే ఫీమేల్ యాక్టర్స్కి వాళ్ళతో కాంప్రమైజ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి అంటే వాళ్ళని కోఆపరేటింగ్ ఆర్టిస్ట్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఈ ఫిలిం సెట్లలో ఫీమేల్కి అసలు సేఫ్టీ అనేది ప్రాపర్గా ఉండదండి. అందుకని ఏంటంటే ఇక్కడ ఫీమేల్ ఆర్టిస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ని కానీ క్లోజ్ రిలేటివ్స్ని కానీ వాళ్ళని తెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సెక్షువల్ డిమాండ్స్ లేకపోతే హరాస్మెంట్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా మంది చూస్తున్నారు. ఎస్పెషలీ ఈ మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఏంటి అంటే మేల్స్ ఎక్కువ లిక్కర్ తాగడం, డ్రగ్స్ యూజ్ చేయడం, అలా ఏంటంటే నైట్ టైంలో ఈ ఫీమేల్ ఆర్టిస్టులు ఉన్న హోటల్స్కి వచ్చి వాళ్ళ డోర్స్ కొట్టడం అలా చేయడం కూడా జరుగుతుంది అనమాట. అలా చాలా అన్కంఫర్టబుల్ అనేది వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఫీమేల్ ఆర్టిస్టులు. అదే కాకుండా ఈవెన్ మనకి చాలా లాస్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐపీసీ ఉంది, అలాగే సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అనేది ఉంది. సో అయినప్పటికీ ఏంటంటే ఫీమేల్ ఆర్టిస్ట్ ముందుకు వచ్చి కంప్లైంట్ అయితే చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క తర్వాత కాన్సిక్వెన్స్ ఏముంటుంది అన్నట్టు కూడా భయపడడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆన్లైన్లో కూడా ఈవెన్ మేల్స్ అయినా ఫీమేల్ అయినా సరే సైబర్ థ్రెట్ అనేది ఫేస్ చేస్తున్నారు, సైబర్ బుల్లింగ్ అనేది, అండ్ ఈవెన్ డెఫమేషన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అసలు ఇన్అడిక్వేట్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో చాలా వరకు షూటింగ్స్ అనేది ఇండోర్ షూటింగ్స్ కాకుండా మనకు అవుట్డోర్ షూటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో బయట లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ఫీమేల్ ఆర్టిస్ట్ అనేది ఈవెన్ వాటర్ కూడా తాగడం చాలా తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నార్మల్గా టాయిలెట్ ఫెసిలిటీస్ అనేది ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు ఇంకా అసలు మినిమం రెమ్యూనరేషన్ లేకుండా వర్క్ చేస్తారు. ఎస్పెషల్లీ కొన్నిసార్లు అయితే వాళ్ళని స్లీవ్స్ కంటే దారుణంగా ట్రీట్ అనేది చేస్తారు. సో మోర్ దెన్ 19 అవర్స్ వరకు కూడా పని చేయించుకుంటారనమాట. అయినప్పటికీ కూడా వాళ్ళకి టైంకి శాలరీ అనేది ఇవ్వడం జరగదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మెరుగుపరచడానికి మనం ఎలాంటి మెషర్స్ తీసుకుంటే బాగుంటుంది? దాని మీద ఒకసారి ఆలోచించి మీ యొక్క అభిప్రాయాలను కంపల్సరీ కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఏంటి అంటే న్యూ ఏజ్ గేట్వే డివైసెస్ ద లేటెస్ట్ హెల్త్ థ్రెట్. సో ఇదేంటి అంటే మనకి నార్మల్గా స్మోకింగ్ అందరికి అలవాటే ఉంటుంది, పొగ తాగడం. సో నార్మల్గా మీరు పొగ తాగడం ఎలా చేస్తారు అంటే పొగని గ్లాస్లో పోసుకొని తాగడం కాదు, మనకి బీడీలు సిగరెట్లు చుట్టాలు అలా ఉంటాయి. ఓకే, మా గ్రాండ్ ఫాదర్ అలా వాళ్ళు ఏంటంటే బీడీలు తాగుతుండే వాళ్ళు, చుట్టాలు తాగుతుండే వాళ్ళు.
సో అలా ఇప్పుడంటే సిగరెట్లు అవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు అవే ఉండేవి. సో ఇప్పుడు ఏంటి అంటే ద ప్రాబ్లం వచ్చేసి మనకి న్యూ డివైస్ అనేది రావడం జరిగిందనమాట. ఈ సిగరెట్స్ అని లేకపోతే సిగరెట్ పెన్నులని, సో అలా మనకు కొన్ని కొత్త డివైస్ అనేది రావడం వల్ల ఏంటి అంటే ఆ మార్కెటింగ్ చేసేవాళ్ళు చాలా వరకు ఇది హెల్దీ ఆల్టర్నేటివ్ అని చెప్పి మార్కెట్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ అందులో యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే నికోటిన్ కాబట్టి కంపల్సరీ ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా హెల్త్ ఇంపాక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలి అనుకున్నాను, యాక్చువల్లీ అది మర్చిపోయాను. సో ఏంటి అంటే మన దగ్గర మన రాథోడ్ సాయిస్ అకాడమీలో మేము కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాము యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్కి సంబంధించింది. ఎందుకు అంటే ప్రిలిమ్స్లో వచ్చిన మార్క్స్ ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అయినప్పటికీ మీరు ఏంటంటే మెయిన్స్లో ఫోకస్ చేస్తే మీకు క్లియరింగ్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఏంటి అంటే మనం యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది సెప్టెంబర్ 2వ తేదీలో లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి బోత్ ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో ఆన్లైన్ అంటే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లయితే లేకపోతే అశోక్ నగర్లో ఉన్నట్లయితే డైలీ మన ఇన్స్టిట్యూట్కి వచ్చి రాయడం చేయొచ్చు. సో చాలా మంది వస్తున్నారండి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఆన్సర్ రైటింగ్. సో చాలా మందిలో చేంజెస్ అనేది నేను తీసుకొస్తున్నాను, చాలా ట్రై చేస్తున్నాను. సో ఎవ్రీడే ఒక క్వశ్చన్ అయితే ఇస్తాను. సో ఆ క్వశ్చన్ ఇచ్చేసి మీరు ఆన్సర్ రాసిన తర్వాత మీ ముందే మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేస్తాను, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఏంటి అంటే మీకు మోడల్ ఆన్సర్ కూడా ఒక ప్రింట్ ఇస్తాను, దాన్ని కూడా చూసుకుంటే ఏంటంటే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఇంకా నా దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికి ఏంటి అంటే నాకు ఆన్సర్ సరిగ్గా రాయలేదు అనిపించినా లేకపోతే మీరు కంటెంట్ సరిగ్గా చదవలేదు అండ్ బాగా రాయలేదు అన్నప్పటికీ కూడా మళ్ళీ అదే టాపిక్ మీద 2-3 రోజులు కూడా అదే క్వశ్చన్ ఇస్తూ ఉంటాను, డిఫరెంట్ క్వశ్చన్స్ సేమ్ టాపిక్ మీద. దానివల్ల ఏంటంటే మీకు టాపిక్ అనేది క్లారిటీ వస్తుంది. సో ఇఫ్ మీరు ఇన్ కేస్ తప్పు రాసినా కూడా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దీనివల్ల చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చాలా లబ్ధి పొందుతున్నారు. సో కంపల్సరీ మీరు కూడా సీరియస్గా యూపీఎస్సీ క్రాక్ చేయాలి అనుకున్నట్లయితే, మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే కంపల్సరీ వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఆఫ్లైన్లో ఉంది అండ్ ఆన్లైన్లో ఉంది. సో ఈ స్కెడ్యూల్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక స్కెడ్యూల్ ఇస్తాను, 1 year స్కెడ్యూల్. ఇందులో డైలీ 1 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి ఎవాల్యుయేషన్ ఉంటుంది, అలాగే ఆ క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాము. అండ్ ఆన్ ఎవ్రీ మండే, ఈరోజు మండే కదా, సో ఎవ్రీ మండే 7 o'clockకి క్లాస్ అనేది ఉంటుంది. ఈ క్లాస్ అనేది జూమ్లో ఉంటుంది, లేకపోతే మన యాప్లో డైరెక్ట్గా పెడతారు. సో కంపల్సరీ మీరు ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి, నేను క్లియర్ చేయాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి, 8074765513. అండ్ ఈవెన్ మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా? ఓకే, సో మనం మన టాపిక్లోకి వెళ్దాము. ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే స్మోకింగ్ గురించి చెప్తుంది అనమాట. స్మోకింగ్ ఎలా చేస్తారు అంటే మనకి దగ్గర ట్రెడిషనల్గా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి న్యూ గ్యాడ్జెట్స్. సో ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ ఫర్ స్మోకింగ్ అని చెప్పి చేస్తున్నారు. దానివల్ల ఏంటి అంటే చాలా యూత్ అనేది అడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ న్యూ గ్యాడ్జెట్స్ యొక్క యూజ్ని తగ్గించాలి, అసలు అవేర్నెస్ అనేది పెంచాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఒకసారి మనం ఈ ఆర్టికల్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు న్యూ ఏజ్ గేట్వే డివైస్ ఉన్నాయి మనకి. ఈ సిగరెట్స్ ఉన్నాయి, వేపింగ్ పెన్స్ ఉన్నాయి. వాటిని ఏంటి అంటే మార్కెట్ చేసే వాళ్ళు హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ స్మోకింగ్ అని చెప్పి మార్కెటింగ్ చేస్తున్నారు. దానివల్ల చిన్నపిల్లలు అండ్ అడల్ట్సెంట్ పిల్లలు చాలా మంది అడిక్షన్లోకి వెళ్తున్నారు అనమాట. ఎందుకు అంటే అందులో ఉంది నికోటిన్ కాబట్టి. సో మిలియన్స్ ఆఫ్ అడాల్సెన్స్ అనేది వాళ్ళు అడిక్షన్ అవ్వడం వల్ల ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగింది అని చెప్తున్నారు. ఇవండి ఈ వేపింగ్ పెన్స్ అంటారు. సో యూత్ అనేది ఈ వేపింగ్ పెన్స్కి చాలా అలవాటు పడిపోయారు. ఓకే, సో మనం ఏంటంటే ఇలాంటి న్యూ గ్యాడ్జెట్స్ వచ్చేసి మన యూత్ అందరూ ఇలా టొబాకోకి వ్యసనాలు అయినారనుకోండి, అప్పుడు ఏంటంటే మనం ఈ టొబాకో యూజ్ని తగ్గించాలని అనుకోవడం ఒక కలగానే మారుతుంది, అని అసలు అచీవ్ చేయలేము అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెడేటరీ మార్కెటింగ్ అనేది చాలా చేస్తున్నారు. అంటే అది తప్పైనప్పటికీ కూడా దాన్ని కొంచెం మాస్క్ వేసేసి వాళ్ళు హెల్దీ ఆల్టర్నేటివ్ అన్నట్టు కూడా మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఈ ఫ్లేవర్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయట, నాకు కూడా తెలీదు. సో చాక్లెట్ ఫ్లేవర్ అలా. సో అలా ఉండడం వల్ల ఏంటి అంటే ఈజీగా చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం యంగ్ ఏజ్లో ఇలా టొబాకో పీల్చడం ఆర్ స్మోకింగ్ చేయడం వల్ల ఏంటి అంటే చిల్డ్రన్స్లో
వెంటనే మెంటల్ హెల్త్ సపోర్ట్ అనేది కావాల్సి వస్తుంది. అండ్ చాలా వరకు వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఓకే. సో, ఇలా మనకి చాలా వరకు లాంగ్ టర్మ్‌లో గూడా హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద చాలా నెగెటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. సో, వీటిని తగ్గించాలంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో కొంచెం మీ అభిప్రాయాన్ని కంపల్సరీ మాకు తెలియచేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సో, మనందరికీ తెలుసు చాలామంది వికలాంగులు ఉంటారు అని. సో, ఈవెన్ మీరు స్కూల్‌లో చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ హెల్త్‌లో గూడా వాళ్ళకి ప్రాపర్‌గా హెల్త్ కేర్ అనేది ఉండదు. అండ్ జాబ్‌లో కూడా ప్రాపర్‌గా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఏ సెక్టార్‌లో సరిగ్గా లేదు. సో, అందుకని ఏంటి అంటే మనం ఈ పీడబ్ల్యూడీస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. సో, ఎప్పుడు మీరు ఈ కంటెక్స్ట్ చూసినట్లయితే మనం ఏంటి అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీస్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటి అంటే డిగ్నిటీని, ఇంక్లూజన్‌ని కూడా మన సొసైటీలో ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్‌లో, ఎంప్లాయ్‌మెంట్‌లో ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన ఇంక్లూజివ్ గవర్నెన్స్, ఇంక్లూజివ్ పాలిసీస్‌ని తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది. సో, మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది పీడబ్ల్యూడీస్ స్కూల్‌కి అయితే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది స్కూల్‌లో ఉండదు. యూనివర్సిటీస్‌లో ఉండదు. సో, కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా అందని ద్రాక్షగా మారింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని ఉంటాయి. సీఎస్ఆర్ ఫండ్స్ అని. సో, ఏ కంపెనీ అయినా నెట్ ప్రాఫిట్ వచ్చేసి 5,00,00,000కి పైగా ఉన్నట్లయితే వాళ్ళు 2% వాళ్ళకొచ్చిన ప్రాఫిట్స్ 2%ని మన సోషల్ సర్వీసెస్‌లో మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఏంటి అంటే చాలా తక్కువ మంది ఈ పీడబ్ల్యూడీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో, దీన్ని మనం మార్చాలి. చాలా ఎక్కువ మంది ఇందులో స్పెండ్ చేసేటట్టు చూడాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన దగ్గర లాస్ ఉన్నాయి, పాలిసీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా గ్యాప్ అనేది ఉంది. కాబట్టి మనం ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అదే కాకుండా డిఫరెంట్ కంట్రీస్‌లో బ్రెజిల్‌లో గానీ, జపాన్‌లో గానీ వాళ్ళు ఎలాంటి పాలిసీస్ తీసుకొస్తున్నారు, వాళ్ళు ఎలా ఇంక్లూజివ్ గవర్నెన్స్ చేస్తున్నారో మనం తెలుసుకొని, మనం కూడా ఆ లెసన్స్‌ని మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సోషల్ పర్సెప్షన్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకు అంటే ఒక వికలాంగుని చూస్తే ఏంటంటే చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అంతే కదా! సో, వాళ్ళు ఏం చేయలేరు అన్నట్టు చూస్తూ ఉంటారు. వాళ్ళని డెసిషన్స్ కూడా ప్రాపర్‌గా తీసుకోనివ్వరు. సో, అందుకని ఏంటి అంటే సోషల్ స్టిగ్మాని, డిస్క్రిమినేషన్ తగ్గించడం మనం చూసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఇంక్లూజివ్ సొసైటీని బిల్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదే కాకుండా మనం ఏంటి అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎందులో చేయాలంటే ఎడ్యుకేషన్‌లో చేయాలి. అలాగే ఎంప్లాయ్‌మెంట్‌లో చేయాలి. దానివల్ల వాళ్ళకు కూడా లైఫ్ విత్ డిగ్నిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దానివల్ల సొసైటీ మొత్తానికే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి ఏంటి అంటే వాట్ డిడ్ 2013 ప్యానెల్ సే ఆన్ డెత్ పెనాల్టీ ఫర్ రేప్. సో, మనకి 2013 ప్యానెల్ అంటే ఏం లేదండి జస్టిస్ వర్మ కమిటీ అనేది 2013లో ఒక ప్యానెల్ అనేది పెట్టారు. సో, వాళ్ళు ఒకటి ఆహ్, ఇచ్చారండి. ఏంటి అంటే రేరెస్ట్ కేసెస్‌లో మనం డెత్ పెనాల్టీ ఇవ్వొచ్చా? ఇవ్వరాదా? సో, ఏం చేయాలి? డెత్ పెనాల్టీ అంటే ఏంటి? అవన్నీ మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఐఎన్ఎస్ ముంబై యొక్క ఇమేజ్ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ ఇలాంటి టెక్నాలజీ అనేది న్యూస్‌లో వచ్చినప్పుడు అసలు ఐఎన్ఎస్ ముంబై అంటే ఏంటి? దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? అండ్ ఇంకోటి ఏంటంటే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకుంటే సరిపోతుంది. ఇవండి ఈరోజు మన న్యూస్ పేపర్‌లో ఉన్న ఆర్టికల్స్. కంపల్సరీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద మాత్రం మీరు ఆలోచించండి. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి కంపల్సరీ. అండ్ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ న్యూ ఛానల్ రాథోడ్స్ ఐఏఎస్ ఉషా మ్యామ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నేను మీ ముందుంటాను రేపటి న్యూస్ అనాలిసిస్తో. థ్యాంక్ యూ గైస్.